రైట్ గా అప్డేట్స్ చూస్తే ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలతో దేశ రాజధానిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. ఇక పలు చోట్లయితే ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ఢిల్లీలో ఆగకుండా కుండపోత వర్షాలతో దేశ రాజధాని ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఢిల్లీలో వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఢిల్లీలో భారీగా కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. ఇప్పటికే భారత వాతావరణ శాఖ ఐఎండీ కూడా తాజా హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం మనం ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. గంట నుంచి కూడా వర్షం పెద్ద ఎత్తున ఢిల్లీ రోడ్లపై కురుస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో చూడొచ్చు. నిన్నటి వరకు కూడా ఉక్కపోత తీవ్ర ఎండతో ఉన్న నగరవాసులు కొంత వర్షంతోనే ఉపశమనం లభించిందని చెప్పాల్సి ఉంటుంది. ఇక రోజు రోజుకి ఢిల్లీలో పెరిగిన వాతావరణ ఉష్ణోగ్రతలు కూడా కొంత ఈ రోజు వర్షంతో కూడా తగ్గుముఖం పట్టింది. భారత వాతావరణ శాఖ కూడా తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీకి రెడ్ అలర్ట్ను జారీ చేయడంతో పాటుగా ముఖ్యంగా ఢిల్లీ కావచ్చు, గుర్గాం కావచ్చు, హర్యానా కావచ్చు, నోయిడా, గజియాబాద్ ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం మరోవైపు ఉక్కపోత నుంచి ప్రజలు ఉపశమనం కూడా పొందుతున్న చర్యలను ప్రస్తుతం మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున కూడా ఓవైపు వర్షం వస్తున్నప్పుడు కూడా మరోవైపు ఇండియా గేట్లో పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా టూరిస్టులు పెద్ద ఎత్తున కూడా ఇండియా గేట్ పరిసర ప్రాంతాలకు వచ్చి వారంతా కూడా ఇండియా గేట్ను చూస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి ఢిల్లీ కావచ్చు, నోయిడా కావచ్చు, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా అటు భారత వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం ప్రస్తుతం మనం ఇండియా గేట్లో ఉన్నాం. ఇండియా గేటు పరిసర ప్రాంతాల్లో పూర్తిగా కూడా చూడొచ్చు. కొంత ఆహ్లాదకరమైన వాతావరణం ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. నిన్నటి వరకు కూడా తీవ్ర ఉక్కపోతతో అనేక ఇబ్బందులు కూడా నగరవాసులు ఎదుర్కొన్న పరిస్థితి నెలకొంది. కానీ ప్రస్తుతం ఢిల్లీలో ఉదయం నుంచి కూడా కురుస్తున్న వర్షానికి కొంత ఉపశమనం లభించిందని చెప్పాల్సి ఉంటుంది. దాదాపు ఉదయం నుంచి కూడా ఢిల్లీలో అనేక ప్రాంతాలు ముఖ్యంగా అటు ఇండియా గేట్ సర్కిల్ కావచ్చు, ముఖ్యంగా అటు ఐటీఓ సిగ్నల్ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా వరద నీరు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. కంటిన్యూగా వర్షపాతం నమోదవడంతో పాటుగా గంట పాటు కూడా ఏకధాటిగా వర్షం కురుస్తుందని కూడా అటు ఐఎండీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. భారీ వర్ష సూచన ఉంది. సాయంత్రానికి ఉష్ణోగ్రతలు కూడా తీవ్రంగా తగ్గుముఖం పడతాయని కూడా అటు ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు నిన్నటి నుంచి కూడా దాదాపు ఢిల్లీలో అక్కడక్కడ వర్షపాతం నమోదవుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఢిల్లీ అంతటా కూడా భారీ వర్ష సూచన అయితే కనిపిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా హర్యానా ప్రాంతం కావచ్చు, గుర్గాం కావచ్చు, ఇటీవల కురిసిన వర్షాలు కావచ్చు, ప్రస్తుతం ఢిల్లీలో ఈ రోజు కురుస్తున్న వర్షానికి కూడా ఆ ప్రాంతాలంతా కూడా తడిసి ముద్దవుతున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు బాన్ సింగ్తో సతీష్, ఏబినంద్రోతి, న్యూఢిల్లీ. ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలతో దేశ రాజధానిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.